ఆ పాటకి కంపోజ్ చేసేటప్పుడు గానీ, ఒక డైరెక్షన్ టీమ్ అయ్యుండొచ్చు. లేదంటే లిరిక్ రైటర్ అయ్యుండొచ్చు ఎవరైనా సరే. సో, ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎంత వరకు ఇవ్వాల్సొస్తది ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి? ఇప్పుడు 'సాయి రాజేష్' సార్ ఫిల్మ్ చేస్తున్నాం కదండీ! హ్మ్. నాకు ఆయన వచ్చి నన్ను కలిసినప్పుడు ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది ఎంత హార్డ్ హిట్టింగ్‌గా నరేట్ చేశారు అంటే, ఆన్ ద స్పాట్ ట్యూన్ అయిపోయింది. అక్కడ ఆయన నన్ను మెచ్చుకున్నా గూడా క్రెడిట్ నేను ఆయనకే ఇస్తా 100%. ఇంత ఫాస్ట్‌గా మీరు కంపోజ్ చేస్తున్నారు అంటే గనక అంటే కూడా నేనది తీసుకోలేనండి. ఎందుకంటే నాకది ఆయన అంత హార్డ్ హిట్టింగ్‌గా చెప్పారు కాబట్టే నాలోంచి ఒక స్పందనొచ్చింది. హ్మ్. అలా చెప్పలేకపోయి ఉంటే గనక నేను కొంచెం టైం తీసుకునేవాడినేమో. అది అవును. ఫిగర్ ఔట్ చేసుకోవడానికి నాకే టైం పట్టేదేమో. ఆ స్థాయిలో వచ్చుండేది కాకపోవచ్చు. కాకపోవచ్చేమో. హ్మ్. ఆయన క్రిస్టల్ క్లియర్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఆ హీరో ఇలా కూర్చుంటాడు. ఈ పోస్చర్‌లో కూర్చుంటాడు. తన మైండ్‌లో ఇది ఫీల్ అవుతూ ఉంటాడు. బ్యాక్ స్టోరీ ఇది. జరగబోయేది ఇది. అని అంతలాగా ఆ సీన్ నరేట్ చేస్తున్నప్పుడు స్పాట్‌లో ట్యూన్ వచ్చేస్తుందండి. ఇంకా ఇంకా మనకి ఆ మనిషి పిక్చర్‌ని నా కంటి ముందు చూపించేస్తున్నారాయన. హ్మ్. చూపించినప్పుడు ఆబ్వియస్‌గా మనకి ఇంకా ఎక్కువ టైం తీసుకోలేమండి.